శ్లోకము 13 మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ అర్జున, దైవీ గుణములు కలిగిన మహాత్ములు నన్ను సమస్త భూతకోటికి మూలకారణునిగా, నాశనం లేని శాశ్వత పరమాత్మగా గుర్తిస్తారు. వారు తమ మనస్సును ఇతర విషయాల వైపు మళ్లించకుండా కేవలం నాపైనే నిలిపి భక్తితో నన్ను ఉపాసిస్తారు. విశేషం: మహాత్ములు అంటే అహంకారం లేనివారు, నేను గొప్పవాడిని అన్న భావం లేనివారు, దైవగుణాలు కలిగినవారు. వారు భగవంతుడిని పూర్తిగా మనసుతో నమ్ముతారు. ఎలాంటి సందేహం లేకుండా భక్తి చేస్తారు. ఎందుకంటే వారికి తెలుసు, భగవంతుడే అందరికీ కారణం, అన్నిటికీ మూలం. ఆయన ఎప్పటికీ మారని శాశ్వతుడు. శ్లోకము 14 సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఆ మహాత్ములు ఎల్లప్పుడూ నా నామగుణాలను కీర్తిస్తూ, పట్టుదలతో కూడిన దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తూ, భక్తితో నాకు నమస్కరిస్తూ, నిరంతరం నాతో మమేకమై నన్నే స్మరిస్తూ నన్ను ఆరాధిస్తారు. ఒక భక్తుడు భగవంతుడిని ఎలా చేరుకోవాలో 4 మార్గాలను సూచించారు. సతతం కీర్తయంతః, నిరంతర సంకీర్తన కేవలం పూజ గదిలోనే కాదు, చేసే ప్రతి పనిలోనూ భగవంతుని స్మరణ ఉండటం. యతంతశ్చ దృఢవ్రతాః, దృఢమైన ప్రయత్నం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఆధ్యాత్మిక సాధన చేయడం. నమస్యంతశ్చ, వినయం, నమస్కారం, నేను అనే అహంకారాన్ని వదిలి సర్వస్వం ఆ పరమాత్మదే అని నమస్కరించడం. శరణాగతి. నిత్యయుక్తాః, నిరంతర అనుసంధానం, మనస్సును ఎప్పుడూ భగవంతుని ఆలోచనలతోనే నింపి ఉంచడం. భక్తి అంటే కేవలం ఆచారాలు మాత్రమే కాదు, అది నిరంతరం భగవంతుడితో కలిసి ఉండే ఒక జీవన విధానం.